నిరుద్యోగ భృతిని 2000కు పెంచేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. గతంలో మాదిరే పథకాన్ని కొనసాగించాలంటూ సూచించింది. దీంతో పాటు ఏపీలో సమాచార కమిషనర్ల నియామకానికి సీఈసీ అనుమతించింది. ఇదే సమయంలో పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయ ట్రస్టీ ఎన్నికకు పచ్చజెండా ఊపింది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో యువ నేస్తం పేరుతో పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా నిరుద్యోగులకు నెలకు 2000 రూపాయలు అందిస్తామని ప్రకటించింది. తొలి దశలో 1000 రూపాయలతో ఈ పథకాన్ని ప్రారంభించింది. తాజాగా ఈ మొత్తాన్ని రెట్టింపు చేసేందుకు ఈసీ అనుమతి కోరింది. ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించడంతో 1000 రూపాయలకే పథకం పరిమితమైంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. ఈ పథకానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన దాంట్లో పొందుపరిచిన అంశాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. అట్లా కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో కాకుండా తర్వాత ఎన్నికల హామీగానో లేకపోతే ఎన్నికలను ఉద్దేశించిగానో ఇట్లాంటి ప్రకటన చేస్తే వాటిని సాధారణంగా ఎన్నికల కమిషన్లు అంగీకరించవు. ఇట్లాంటి పరిస్థితి దీన్ని అనుకోవచ్చు. వాస్తవానికి ముఖ్యమంత్రి యువనేస్తం అనే పథకం 2014 ఎలక్షన్ ప్రామిస్ టీడీపీకి సంబంధించి, కానీ అప్పట్లో దాన్ని అమలు చేయలేకపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి దాన్ని అమలు చేసే కార్యక్రమం, అంటే 2000 ఇస్తానని 1000 ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే అంత మేరకు సంతృప్తి రావట్లేదు. ఏదైతే ఆ బెనిఫిషరీస్ ఉన్నారో దానికి వీళ్ళ టార్గెట్ రీచ్ అవ్వట్లేదు అన్న నేపథ్యంలో అనే ఆలోచనలో దాన్ని 2000కి పెంచే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈసీ దానికి బ్రేక్ వేసింది. సో ఆ పథకం తాత్కాలికంగా 1000 రూపాయలు మాత్రమే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు చూస్తే మిగతా ఏదైతే అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అయితే రెగ్యులర్ వ్యవహారాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఈసీ క్లియరెన్స్ కావడంతో అట్లాంటివన్నీ ఎలక్షన్ కమిషన్ కు పంపిస్తున్నారు. వాళ్ళు అక్కడి నుంచి ఆమోదం లభిస్తుంది. వాళ్ళ ఆమోదం మేరకే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ ఈశ్వర్.